ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, ఈ సమయంలో మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రం వందనాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. ఆకాశ మహాకాశంలో పట్టజాలని గొప్ప దేవుడు ప్రభువా, దేవదూతల చేత నిరంతరం పరిశుద్ధుడు 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 కొనియాడబడుచున్నాం పరలోకపు తండ్రి. మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించమని, మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని ముందుకు నడిపించమని, ఈ స్వార్థను అనేక దేశంలో వ్యాపింపజేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము 121 అధ్యాయము మనం చదువుకొని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 121 అధ్యాయం చదువుకొని మనం ధ్యానించుకుందాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవానే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు, ఆయన నీ పాదమును తొట్టిల్లు నేడు. నిన్ను కాపాడువాడు కునుకొడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకొడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండదెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి ఎండల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోగలింది యెహోవా నిన్ను కాపాడును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుని జీవితంలో, ప్రతి క్రైస్తవ కుటుంబాలలో ఈ వాక్యము ఖండత వాక్యంగా కుటుంబ సభ్యులకు, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ తెలిసినటువంటి వాక్యము. కొండలతో నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవానే నాకు సహాయం కలుగునని యాత్రా కీర్తనలో రాసినటువంటి కీర్తన భాగం మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాం. నీవు నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వ్యాధులు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, ఇరుకులు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు నీవు కొండలతో నీ కన్నులు ఎత్తుచున్నావా? ప్రభు అయిన యేసు క్రీస్తు వైపు నీ కన్నులు ఎత్తుచున్నావా అని మొట్టమొదటి ప్రశ్నను తండ్రి అయినటువంటి దేవుడు ఈరోజు నిన్ను సంధిస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభువు నీ పాప నిమిత్తము, నా పాప నిమిత్తము కలువరిశిలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడని, ఆయన యొక్క రక్తం మీద విశ్వాసం ఉంచడం ద్వారా నీకు పాప క్షమాపణ లభిస్తుందని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాల్లో చదువుకున్న రీతిగా, ప్రియమైనటువంటి క్షమించండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో చదువుకున్నటువంటి రీతిగా ఒకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయాన్ని విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఏదైనా నీతి కలిగినట్టు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకొను. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువును తమ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారు రక్షింపబడతారు. అటువంటి వారు కొండలతో తమ కన్నులు ఎత్తవలసిన అవసరం లేదు. అటువంటి వారు మనుషులతో చూడవలసిన అవసరం లేదు. మనుషుల సహాయం వ్యర్థము, యెహోవానే సహాయం కలుగుతుందని ప్రభు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. 108వ దావీదు కీర్తనలో మనుషుల సహాయం వ్యర్థమని చెప్తుంది. 118వ దావీదు కీర్తనలో రాజులను ఆశ్రయించవలసిన అవసరం లేదు, మనుషులను ఆశ్రయించవలసిన అవసరం లేదు, యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పి ప్రభు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? కలువరి శిలువలో నీ పాపం నా పాపం కోసం రక్తం చిందించి ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రభువును ఆశ్రయిస్తున్నావా? ఈ లోకంలో అధికారులను ఆశ్రయిస్తున్నావా? నీ భార్యను ఆశ్రయిస్తున్నావా? నీ భర్తను ఆశ్రయిస్తున్నావా? నీ తండ్రిని ఆశ్రయిస్తున్నావా? నీ తల్లిని ఆశ్రయిస్తున్నావా? నీ యొక్క అన్నదమ్ములను ఆశ్రయిస్తున్నావా? నీ అక్క చెల్లెలను ఆశ్రయిస్తున్నావా? ఎవరిని నువ్వు ఆశ్రయ దుర్గంగా నీ జీవితంలో ఉంచుకున్నావు? మనుషులను ఆశ్రయిస్తే, మనుషుల తలంపుల ప్రకారం నువ్వు నడిస్తే నీ జీవితంలో నీవు అభివృద్ధి చెందలేవు. యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడుగబడి యేసు క్రీస్తు ప్రభు మార్గంలో నడిస్తే యేసు క్రీస్తు ప్రభు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఎవడైనా వెంబడింపగోరేలా తన యొక్క ఇల్లును, కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టిన వెంబడించాలని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం వాక్య భాగం గమనిద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం వాక్య భాగం గమనిద్దాం. ఎవడైనా నా యుద్ధకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా దేశింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనా తన శిలువ మోసుకుని నన్ను వెంబడింపిన యెడల వాడు నా శిష్యుడు కానేరడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు నీ కుటుంబ సభ్యులను, నీ భార్యను, పిల్లలను, తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను నువ్వు యేసు ప్రభు కంటే ఎక్కువగా ఎవరిని కూడా నువ్వు చూడకూడదని చెప్పి ప్రభు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. నీవు అవసరం వచ్చినప్పుడు ఎవరి సైడ్ నీ సహాయం చూస్తున్నావు? నీకు ఆపద వచ్చినప్పుడు ఎవరి వైపు నువ్వు తిరుగుతున్నావు? యేసు క్రీస్తు ప్రభు వైపు తిరుగుతున్నావా? అన్నదమ్ములు, అక్క చెల్లెల వైపు, భార్య వైపు, తల్లిదండ్రుల వైపు తిరుగుతున్నావా? ప్రభు వాక్యం నేను స్పష్టంగా ఈరోజు ప్రశ్నిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, నీ యొక్క చూపులు ఏవైపు ఉన్నాయి? కొండల తట్టు చూస్తున్నావా? ఆ కొండ నుంచి వారు కొండగా కనబడుతున్నారా?
వారు మంచి ఉద్యోగస్తులు, వారి దగ్గర నుంచి నాకు సాయం దొరుకుతుంది. వారు మంచి వ్యాపారవేత్తలు, వారి దగ్గర నుంచి నాకు సాయం దొరుకుతుంది. వారు బాగా చదువుకున్న వారు, వారి దగ్గర నుంచి నాకు సహాయం దొరుకుతుంది. మనుషుల సహాయము వ్యర్థము. నా జీవితంలో నేను మనుషులను నమ్ముకొని ఎంతో కాలం వృధాగా నేను గడుపుతున్నాను. యేసు క్రీస్తు ప్రభు నమ్మిన వాడే నిత్య జీవం గలవాడు. యోహాను సువార్త 17:3 యేసు క్రీస్తు ప్రభును నమ్మిన వాడే నిత్య జీవం గలవాడు. ప్రియమైనటువంటి సహోదరుడు, ఆ సహోదరు, ఈరోజు నీ చూపులు ఏ వైపు? కొండల వైపు, మనుషుల వైపు, మార్గం వైపు చూస్తున్నావా? యేసు క్రీస్తు ప్రభు సెలవిచ్చాడు యోహాను సువార్త 14:6 నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలంటే యేసు ప్రభువే మార్గము. నీ జీవితంలో ఆనందించాలంటే యేసు ప్రభువే మార్గము. నీ జీవితంలో అభివృద్ధి చెందాలంటే యేసు ప్రభువే మార్గము. నీ జీవితంలో అప్పులు తీరాలంటే యేసు ప్రభువే మార్గము. నీ జీవితంలో కష్టాలు పోవాలంటే యేసు ప్రభువే మార్గము. నీ జీవితంలో నష్టం పోవాలంటే యేసు ప్రభువే మార్గము. నీకు సంతానం కలగాలంటే యేసు ప్రభు మార్గము. నీవు ఆశీర్వదింపబడాలంటే యేసు ప్రభు మార్గము. నీకు ఉద్యోగం రావాలంటే యేసు ప్రభు మార్గము. నీ ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటే యేసు ప్రభు మార్గము. నీ యొక్క కేసులన్నింటిలో విజయం సాధించాలంటే యేసు ప్రభువుకి మార్గము. వేరే ఏ మార్గము లేదు. భూమి మీద నువ్వు రక్షణ పొందాలంటే యేసు నామములో రక్షణ పొందాలి. యేసు క్రీస్తు ప్రభు రక్తమే పాపం నుంచి నిన్ను పవిత్రులుగా చేస్తుంది తప్ప వేరే ఎవరు కూడా నిన్ను పాపం నుంచి పవిత్రులుగా చేయలేరు. నీ జన్మ పాపము. ఆదాము, అవ్వ ఏదైనా తోటలో దేవుని మీద వ్యతిరేకంగా చేసినటువంటి ఆ యొక్క పాపము, తరతరములకి వస్తున్న పాపం నుంచి విడిపింపబడాలంటే, నీ హృదయాంతరంగంలో ఉన్న పాపం నుంచి విడిపింపబడాలంటే నీ హృదయాన్ని యేసు ప్రభువుకు అప్పగించుకోవాలి. యేసు ప్రభువుకి నీ హృదయాన్ని సంపూర్ణంగా సమర్పించుకోవాలి. నీ హృదయంలో వేరే వాటికి తావఉండకూడదు. నీ భార్యకు కానీ, నీ పిల్లలకు కానీ, నీ తల్లి, తండ్రి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడుకు నీ హృదయాలలో యేసు ప్రభు కంటే కూడా స్థానం ఉంచకూడదు. కేవలం నీ హృదయం సంపూర్ణంగా యేసు ప్రభువుకు అప్పగించాలి. నీ కుటుంబం అంతా కూడా నీ హృదయానికి వెలుపల ఉండాలి. యేసు ప్రభు మట్టుకే నీ హృదయంలో ఉండాలి. అప్పుడే నువ్వు వర్ధిల్లుతావు, అప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు, అప్పుడే నువ్వు దీవింపబడతావు. నువ్వు ఇంట్లో దీవింపబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు. నువ్వు పొలంలో దీవింపబడతావు, నువ్వు వ్యాపారంలో దీవింపబడతావు. నీవు అన్ని రకాలుగా వృద్ధి చెందుతావు. నీ మొట్టమొదటి ప్రయారిటీ, నీ సమస్త ప్రయారిటీ యేసు క్రీస్తు ప్రభువుకు మాత్రమే అప్పగించాలి. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు కల్వరి శిలువలో నీ పాప నిమిత్తము, నా పాప నిమిత్తము రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు కనుక, ఆయన తన సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను ప్రేమించాడు కనుక, నీవు ఆయన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో ఆయన్ని ప్రేమించినప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించినట్టు ఇస్తాడు. లేకపోతే నీ యొక్క జీవితంలో అభివృద్ధిని చూడలేవు. నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో నువ్వు దేవుడిని ప్రేమించినట్లయితే యెహోవా వల్ల నీకు సహాయం కలుగుతుంది. భూమి ఆకాశం సృజించిన దేవుడి వల్ల నీకు సహాయం కలుగుతుంది. నీ పాదము త్రొట్టిల్లబడదు. నిన్ను కాపాడే దేవుడు కునుకొడు, నిద్రపోడు. ఆయనే నిన్ను కాపాడుతాడు. నీ కుడి పక్కన నీకు నీడగా ఉంటాడు. పగలు ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలదు. నీ ప్రయాణంలో ఆయన నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణంలో ఆయన కాపాడుతాడు. ప్రియమైనటువంటి సహోదరుడు, ఆ సహోదరు, యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించినావా? యేసు క్రీస్తు ప్రభుని యొక్క రక్షణగా చేసుకున్నావా? ఆయన రక్తంలోని పాపలు కడుక్కున్నావా? లేక ఇంకా కొండల వైపు సహాయం కోసం ఎదురు చూస్తున్నావా? అన్నదమ్ముల వైపు సహాయం కోసం ఎదురు చూస్తున్నావా? అక్క చెల్లెల వైపు సహాయం కోసం ఎదురు చూస్తున్నావా? భార్య వైపు సహాయం కోసం ఎదురు చూస్తున్నావా? భర్త వైపు సహాయం కోసం ఎదురు చూస్తున్నావా? అత్తమామల వైపు సహాయం కోసం ఎదురు చూస్తున్నావా? ఎవరి సహాయం చేసినా వారి సహాయము వ్యర్థము. యెహోవా వలన కలుగు సహాయము స్థిరంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన తన ప్రియ కుమారుని నీ కోసం కల్వరి శిలువలో బలిగా అర్పించాడు. నిన్ను ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాడేందు విశ్వాసం నుంచి ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు నీ జీవితంలో నిరీక్షణ ఎవరి వైపు ఉంది? ఈరోజు నీ జీవితంలో చూపులు ఎవరిపైన ఉన్నాయి? ఈరోజు నీ జీవితంలో ఆశలు ఎవరిపైన ఉన్నాయి? నీ బిడ్డల మీద ఆశ పెట్టుకున్నావా? నా బిడ్డలు బాగా చదివి వృద్ధిలోకి వచ్చి నన్ను ఆదరిస్తాను అనుకుంటున్నావా? యేసు ప్రభు నమ్ము, పూర్ణ హృదయంతో నమ్ము, పూర్ణ బలంతో నమ్ము, సంపూర్ణంగా యేసు ప్రభు నమ్ము. నీ ఆత్మ అంతయు కూడా యేసు ప్రభు మీద కేంద్రీకృతం చేయి. ఎందుకంటే ఆయనే నేను రక్షించే దేవుడు. ఒక సమయం వస్తుంది, అప్పుడు నువ్వు తెలుసుకుంటావు. ఒక సమయం వస్తుంది, అప్పుడు నువ్వు గ్రహిస్తావు. ఒక సమయం వస్తుంది, అప్పుడు నీకు అర్థమవుతుంది యేసు క్రీస్తు ప్రభు తప్ప ఇంకెవరు ఏం చేయలేరు. ఈరోజు రక్షణ దినం, ఈరోజు అనుకూలమైన సమయం. ఈ సమయాన్ని వృధాగా పోనీయద్దు. డాక్టర్లు ఈ వైద్యం ఇంకా ఎవరు బాగు చేయలేరని చెప్పినప్పుడు యేసు ప్రభు దగ్గరికి రావడం కాదు. అటువంటి కష్ట సమయం రాకముందే, అటువంటి వ్యాధులు రాకముందే యేసు ప్రభు చెంతకు రా. నరకానికి వెళ్ళవలసిన సమయము ఆసన్నమైనప్పుడు శిలువలో దొంగ యేసు క్రీస్తు ప్రభువును ప్రభువాలను క్షమించమని అడిగినటువంటి అంత ఆలస్యమైన సమయం కాకుండా యేసు క్రీస్తు ప్రభువు ముందుగానే తెలుసు. ఆయన మనందరి పాప నిమిత్తం, సర్వ మానవాళి పాప పరిహారార్థం
కలువరిశిలువలో రక్తం చిందించాడు. ఆయన చిందించిన రక్తధారాల ద్వారానే మన పాప క్షమాపణ కలుగుతుంది. ప్రియమైన సహోదరుల సహోదరి, ఆయన హృదయం ఎదుటి చేరి తలుపు తడుచున్నాడు. ఎవడైనా ఆయనకు స్వరం మీద తలుపు తీస్తే వారితో ఆయన కలిసి భోజనం చేస్తా అని చెప్పాడు. జీవాహారం అనుగ్రహిస్తాడు, జీవజలం అనుగ్రహిస్తాడు, నిత్య జీవం అనుగ్రహిస్తాడు, శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. మన ప్రభు పాపలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపంలో శాపంలో బాపి మనల్ని ఆశీర్వదించి దీవించి నడిపించి మనల్ని నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి అవతరించాడు. ప్రియమైన సహోదరుల సహోదరి, అన్న చెల్లి, అక్క తమ్ముడు, యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నావు? యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నావా? యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా నువ్వు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంది. నీ మార్గంలో మార్చుకో, నీ పరివర్తనను మార్చుకో, నీ ప్రవర్తనను మార్చుకో, నీ హృదయాన్ని పరివర్తన చెందించు. నీ మార్గంలో మారాలన్నా, నీ హృదయం పరివర్తన చెందాలన్నా, నీ జీవితం మారాలన్నా ముందు యేసుప్రభు నీ జీవితం నీ హృదయంలోనికి రావాలి. నీ హృదయాన్ని యేసుప్రభు అప్పగించు. మోకరించి యేసుప్రభు సన్నిధిలో, యేసుప్రభువా నేను పాపిని, నేను గత కాలం అంతా సహాయం కోసం మనుషుల వైపు చూచాను, కొండల వైపు చూచాను, నా కుటుంబ సభ్యుల వైపు చూచాను. ఈ దినము నీ వైపు చూస్తున్నాను. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నీ రక్తంతో నా హృదయంలోని పాపను కడిగి పవిత్రపరిచి నా జీవితాన్ని పవిత్రంగా మార్చు. నువ్వు నా హృదయంలోనికి రా ప్రభువా, నాతో నివసించు ప్రభువా నువ్వు అడిగితే యేసుక్రీస్తు ప్రభు ఈ క్షణం నీ హృదయంలోనికి వచ్చి నిన్ను ఆయన తన రక్తంతో కడిగి పవిత్రపరిచి తన బిడ్డగా స్వీకరించి రక్షణ వస్త్రంతో నేను అలంకరించి ఆశీర్వదించి దీవించి నడిపించి నీకు కావలసిన ఈవులు, ఆశీర్వాదములు, సమృద్ధిని, పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాలను, పోవాలన్నటువంటి నీ దరిద్రపు స్థితిని, నీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పరిచి నీ యొక్క అనారోగ్యమును బాగు చేసి నిన్ను సకలమైనటువంటి ఆ యొక్క పాపపు గోతిలోంచి తీసి, ఆ బురదలోంచి నిన్ను తీసి తన యొక్క ప్రశస్తమైనటువంటి వస్త్రంతో నిన్ను శుభ్రపరిచి ప్రశస్తమైన వస్త్రంతో అలంకరించి నిన్ను ఈ లోకానికి ఒక వెలుగుగాను, ఒక వేపుచుకుగాను, ఒక దీపముగాను ప్రభు మార్చగలడు. మన ప్రభువు లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు, ఉన్న వాటిని లేనట్టుగా చేయగలడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైన ఉన్నట్టుకు రుజువైనది. ఈరోజు నువ్వు యేసు ప్రభువును విశ్వసించినట్టయితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. యేసు ప్రభు నిన్ను ఆశీర్వదింపబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. నీ మోకరించి యేసు ప్రభు నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఆయన తన కల్వరి శిలువలో కార్చిన రక్తంతో చేతులలో చీలలు, కాళ్ళలో చీలలు, తల మీద ముళ్ళ కిరీటము, ప్రక్కల బల్లెం పొట్టు, వీపును మొత్తం దున్నబడిన దేహం, మాంసం ముద్దగా, ఆయనకు స్వరూపం లేదు, సొగసు లేదు. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలుగొట్టబడ్డాడు. మన సమాధానాత్మకమైన శిక్ష ప్రభు మీద వేయబడింది. ప్రియ సహోదరులా సహోదరి, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. యేసు ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించు. ఆయన తన రక్తంతో కడిగి పవిత్రపరిచి తన బిడ్డగా స్వీకరిస్తాడు. నీ పాపం శాపం జీవితాన్ని మార్చి నిత్య రాజ్యానికి వారసులుగా మారుస్తాడు. దేవుడి వాక్యం దీవించుగాక ప్రార్థించుకున్నాం. పరలోకమందున మా తండ్రి, చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. విన్న హృదయాలను ఫలింపజేయండి ప్రభువా, నీరు కట్టి ఫలింపజేయండి ప్రభువా. అనేక మందికి స్వార్థ ప్రకటించబడ్డకు, అనేక మందికి స్వార్థ వ్యాపించడం ప్రభు చెప్పినట్టు సాయం చేయని మీ ఆత్మాభిషేకంతో నింపుకొని ప్రభువా, మా తలంపులు కాదు ప్రభువా, మీ క్రియలు ఆయన జరిగించుకొని మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించుకొని విన్న వాక్యం ఫలింపజేసి దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్.